ప్రేక్షకులకు నమస్తే. 2 రోజుల క్రితం బన్స్వాడాలో అనుకుంటాను ఒక సూపర్ మార్కెట్‌లో ఒక హిందూ అమ్మాయి తానేదో భక్తి పాట వింటోంది. అది గమనించిన ఒక ముస్లిం కుర్రాడెవరో అది వినొద్దు అని చెప్పాడంట. మనము షరియా దేశంలో ఉన్నామా, బంగ్లాదేశ్‌లో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా, మనల్ని మనం ఒకసారి అడుక్కోవాల్సొస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవాల్సొస్తుంది. ఆ అమ్మాయి వినలేదు. మళ్ళీ అలాగే చేస్తుంటే వాడొచ్చి ఆమెని కొట్టాడు అన్నట్టు రిపోర్ట్‌లొచ్చాయి. ఆ మార్కెట్‌లో ఉన్న ఇతరులు గూడా వచ్చేసి వాడిని కొట్టి వాడి మీద కేస్ బుక్ చేసి వాడిని అరెస్ట్ చేయించారు. ఇది జరిగిన తర్వాత 500 మంది ముస్లిం గుంపు ఒకటొచ్చి పోలీస్ స్టేషన్‌ని చుట్టుముట్టారు, గొడవలు చేశారు. కొన్ని ప్రాపర్టీలని డ్యామేజ్ చేశారు. ఇది బన్స్వాడ తెలంగాణలో. అహ్మదాబాద్‌లో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లోపల ఒక పెళ్లి జరుగుతుంది. హిందువుల పెళ్లి. అక్కడ భక్తి గీతాలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ తంతు చేసుకున్నారు. మామూలు సెక్యులర్‌లలాగా. అయితే ఆ గేట్ దగ్గరికి ఒక ముస్లిం గుంపు వచ్చింది. వచ్చి గొడవ పెట్టడం మొదలుపెట్టారు. అలా ఇలా మీరు భక్తి పాటలు చేసుకుంటారు, మాకు డిస్టర్బ్ అవుతుంది. సో నేను అడుగుతాను ప్రేక్షకులు, మన భారతదేశంలో ఏదైనా పెద్ద విషయం జరగబోతుందా? ఏదైనా చాలా పెద్ద విషయం జరగబోతుందా? దానికి ఇవన్నీ సూచనలా? మీరు ఆలోచించండి. మీరు గమనిస్తే కొందరు నికృష్టులు, ఒక వ్యక్తి ఉన్నాడు విలను నిజ జీవితంలో కూడా, పేరొచ్చి ప్రకాష్ రాజ్. వీడు ఒక స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, ముస్లింల పైన మారణ హోమం జరగబోతుంది, ఒక జెనోసైడ్ జరగబోతుంది అన్నట్టు చెప్తాడు. నేను ప్రకాష్ రాజ్ని అడుగుతాను, జెనోసైడ్ హిందువుల మీద ప్లాన్ జరుగుతుందా? ఎందుకంటే బన్స్వాడ ఒక ఎగ్జాంపుల్, అలాగే ఇక్కడ అహ్మదాబాద్లో కూడా జరుగుతుంది. సో బేసికలీ ఏంటంటే ప్రేక్షకులు, ఈ ముస్లింలు మాబ్ పవర్ చూపెడతారు. అంటే గుంపుగా వచ్చి వాళ్ళ పవర్ చూపెడతారు. కల్ట్లో ఏదైనా ఇలాగే జరుగుతుంది. ఒక కల్ట్ ఉంటే ఆ కల్ట్ గుంపుగా వచ్చేసి వాళ్ళ పవర్ చూపెడతారు. ఒకరొకరు ఎప్పుడు రారు, వస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకరొకరుగా పోయి ఏం చేస్తారు, బాంబుల్ని పేలుస్తారు. సీక్రెట్గా ఫండింగ్ చేసుకొని కబ్జాలు చేస్తారు. మస్జిద్లు కడతారు, మదర్సాలు కడతారు. కూలగొడితే విక్టిమ్ కార్డ్ ఆడతారు. హిందూ అమ్మాయిలని ట్రాప్ చేస్తారు. హిందూ అబ్బాయిల పేర్లు పెట్టుకొని కలవాలు కట్టుకుంటారు, యాక్టింగ్లు చేస్తారు, మోసం చేస్తారు. వాళ్ళతో సన్నిహితంగా ఉండి వాళ్ళ ఫోటోలు వీడియోలు చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. తమ సర్కిళ్ళల్లో ఆ ఫోటోలని వీడియోలని తిప్పించి ఇతర ముస్లిం అబ్బాయిలతో ఈ అమ్మాయిలని మళ్ళీ రేప్ చేయిస్తారు. మన దేశంలో ఇదంతా జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, కేరళ స్టోరీ 2 రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు. ఈ జిహాదీలకి అన్నిటికంటే పెద్ద శక్తి నికృష్టులే. వాళ్ళు ఏ తప్పు చేసినా దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ గజ్వాయే హింద్ అనే ఒక కళ వీళ్ళకు ఉంది, కానీ నేను చదివిన ఏ ఆథెంటికేటెడ్ హదీస్లో కూడా ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఖురాన్ రాసే వాళ్ళకి, ఇది దేవుడి గ్రంథం కాదు, ఖురాన్ రాసే వాడికి ఎవరికి కూడా అసలు భారతదేశం ఉన్నదనే విషయం కూడా తెలియదు. అంటే అక్కడక్కడే ఒక కల్ట్ లాగా పుట్టిన మతం ఇది. వాళ్ళకు ప్రపంచమే తెలియదు. అలాగే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక కల్టే. కొందరు వాళ్ళ రాజ్యాన్ని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికో, వాళ్ళ జాతిని సంఘటితం చేసుకోవడానికో ఒక బుక్ రాసుకున్నారు. రాసుకొని వాళ్ళేదో తంటాలు పడ్డారు. దాని ఆధారంగా వచ్చింది క్రిస్టియానిటీ. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆ మతాన్ని ఆధారం చేసుకొని ఒక యేసు అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసుకొని, ఒక మతాన్ని క్రియేట్ చేసుకొని, వీడిని నమ్మితే స్వర్గానికి పోతాం, లేకుంటే నరకం. సో కల్టులు ఎలా ఉంటాయో నేను చెప్తున్నాను ప్రేక్షకులు. మరి ఇవి అన్నిటికీ ఆధారం ఏమన్నా ఉందా? వీళ్ళు చెప్పే అన్నిటికీ ఆధారం ఉందా? ఎందుకంటే ముస్లిమ్స్ వచ్చేసి హిందువులను మతం మార్చడానికి చేస్తారు. ఏదో కూడా ఇదంతా కూడా మ్యాజిక్లు, గిమ్మకులు, మోసాలు దీనివల్లనే జరుగుతుంది. ఎవరొచ్చి కూడా వాళ్ళ గ్రంథం మీద డిబేట్ చేయరు. బైబిల్ మీద ఎవరొచ్చి డిబేట్ చేయరు.
అసలు బైబిలే తప్పైనప్పుడు ఖురాను వేరే గ్రంథాలు ఎట్లా కరెక్ట్ అవుతాయి ప్రేక్షకులు? సో వీళ్ళు ఎవరు డిబేట్కి రారు, వాళ్ళది నిజమని నిరూపించరు. పోతే ఛలము ద్వారా, అంటే మోసం ద్వారా కన్వర్షన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? మంచి మంచి మాటలు చెప్తారు. లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఆక్రమణలు, మోసాలు, లేకుంటే కత్తి పెట్టుకొని మతం మార్చడం. వాళ్ళు ఎన్ని దేశాలలోనైతే స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఉన్నారో మ్యాక్సిమం కూడా కత్తి ద్వారా ఆక్రమించుకున్నారు మతం మార్చి. ఇక వేరే పద్ధతి ఏంటంటే పాపులేషన్ పెంచుకోవడం ద్వారా మతం మార్చడం. పాపులేషన్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కన్వర్షన్లు చేయాలి, పిల్లల్ని ఎక్కువ కనాలి, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలి. బేసికల్గా ఈ కేరళ స్టోరీ 2 ఏదైతే ఉందో ఈ లవ్ జిహాద్ మీదనే ఫోకస్ చేస్తుంది. కానీ కమ్యూనిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీఫ్ పరోటా అంటే వీళ్ళకి కూడా నెరేటివ్ లేదు. ఎంత ఎదవలంటే కమ్యూనిస్టులంట ఎదవలు ప్రపంచంలో ఎక్కడ ఉంటారండి. ఒక్కడు కూడా వాడు చెప్పే మాటల్ని నిజమని నిరూపించుకోలేడు. ప్రపగండా తప్పించి వేరేది ఏది చేయలేరండి వీళ్ళు. ప్రపగండా సరే నేను అంటామండి. కేరళ స్టోరీ 2కి బీఫ్కి ఏమిటి సంబంధం అంటే, ఈ సినిమాలో ఒక అమ్మాయిని కన్వర్ట్ చేస్తూ బలవంతంగా బీఫ్ తినిపిస్తారు. దాన్ని వీళ్ళు వాట్సాప్లలో లేకుంటే ట్విట్టర్లలో ట్యాగ్లు చేస్తున్నారు, బీఫ్. ఎందుకు? పోరుకు తినొచ్చుగా. పోరుకు తింటే ముస్లింలు బాధపడిపోతారు కదా, ఇలా ఫ్రెండ్స్ కదా. సో వాళ్ళు బాధపడతారు కాబట్టి బీఫ్నే ప్రమోట్ చేయాలి. ఇది అంటే మన దేశంలో ఇలాంటి కల్టులు మెజారిటీకి వచ్చి అదుపు తప్పితే మన దేశం ఏమవుతుంది అనేది నేను ఆలోచించడం కాదండి, మీరు ఆలోచించాలి. మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇలా తయారవుతుంది. అల్టిమేట్లీ వీళ్ళంతా కూడా నాశనం అవ్వాలి. ఆ నాశనం చేసే ప్రాసెస్లో దేశాలను కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు వీడు గజ్వాయి ఏం చేసి వీడేం బాగుపడడు. చాలామందిని బలవంతంగా కన్వర్ట్ చేస్తాడు, చంపుతాడు, దోచుకుంటాడు, ఇవన్నీ చేసి వాడు నాశనం అవుతాడు. వాడేం సుఖపడేది ఏం లేదు. నిజంగానే వాడు సుఖపడేది ఉండి దోచుకొని సుఖపడేది ఉంటే మహమూద్ ఆఫ్ గజ్నవి అనేవాడు సుఖపడేవాడు. వాడు మన దేశం మీదకి వచ్చి మన సోమనాథ్ మందిరాన్ని నిలబెట్టాడు, ఇక్కడ ఉన్న సంపదనంతా దోచుకెళ్ళాడు. వాడు బాగుపడి ఉంటే గజ్నవి అనేది రిచ్ ఉండేది. ఉందా? పాడుబడ్డ ఎండిపోయిన అది బొందరగడ్డ తయారైంది అది. సో ఇంత దోచుకపోయినా వాడేం బాగుపడలేగా. మరి ఇండియాని ఆక్రమించుకొని మెజారిటీకి వస్తే వీళ్ళు మన బాగుపడతారా? వీళ్ళేం బాగుపడరు, వీళ్ళు నాశనం అయిపోతారు. వాడితో పాటు ఈ కమ్యూనిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అవుతారు. ఎలా అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇరాన్ రెవల్యూషన్ రాకముందు కమ్యూనిస్టులదే పై చేయండి. కమ్యూనిస్టులు అని ఖమేనీని వాణిని పెద్ద గ్లోరిఫై చేశారు. ముస్లిమ్స్ మెజారిటీకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ కమ్యూనిస్టులను మొత్తం ఒక రోజంతా చంపబడేశారు. సో ఈ కమ్యూనిస్టులు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడున్న కమ్యూనిస్టులు అంటే ఈ ప్రకాష్ రాజ్ కానీ అలాంటి పనికిమాలిన సన్నాసులు ఈ జిహాదీలకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మెజారిటీ వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ వీళ్ళనే వేసేస్తారు. ఫస్ట్ పోయేది వీళ్ళనే చెప్తారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ అవసరం ఉంది వాడుకుంటారు. అవసరం తీరాగా వాళ్ళని ఎందుకు పెడతారు? వేసేస్తారు. లేదు కొందరు కన్వర్ట్ అయిపోతారు. అల్టిమేట్లీ పోయేది ఇస్లాంకి. ఆ ఇస్లాం నుంచి దేశం కానీ వీళ్ళంతా కూడా నాశనమే అవ్వాలి. సో ఈ కేరళ స్టోరీ 2 అనేది ఏంటంటే వీళ్ళు పాపులేషన్ని పెంచి కన్వర్షన్ల ద్వారా ఎక్కువ పాపులేషన్ని జనాలను కానీ ఎలా ఒక దేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి చేస్తారో అది కేరళ స్టోరీ. కానీ నిజాన్ని చెప్తే వీళ్ళకు ఎక్కడో మండుతుంది కదా, బ్యాక్ సైడ్ మొత్తం రాకెట్ లాగా మండిపోతుంది. సో మంట వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలంటే బీచ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నేనేమంటాను, పూర్వ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో భారతదేశంలో ఉన్న హిందువులు, క్రిస్టియన్లు కూడా, జైనులు, బుద్ధిస్టులు, సిక్కులు ఎంతమంది ఉన్నారో మనమందరం కలిసికట్టుగా ఈ కమినేగాళ్ళని, ఈ జిహాదీలని వీళ్ళ మీద ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ ఇద్దరి భరతం పట్టకుంటే మన దేశాన్ని వీళ్ళు నాశనం చేస్తారండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బాగున్నామంటే ఈ ఇద్దరు నశించాలి. వీళ్ళిద్దరూ అసలు మెజారిటీలోకి రావద్దు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సిద్ధాంతం మొత్తం సర్వనాశనం అయిపోవాలి. అది సిద్ధాంతపరంగా ఎదిరించవచ్చు.
మరి కత్తులు కటార్లు వీళ్ళు పట్టుకుంటే ఏం చేయాలి? మీరు ఆలోచించండి, ఆలోచించి నాకు చెప్పండి. సో ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో మీరు ఏమనుకున్నారో తెలియజేయండి. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.